హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఇల్యూమినేషన్ టాపిక్లో ల్యాంప్స్ గురించి తెలుసుకుందాము. ఈ వీడియోలో లాస్ట్ వరకు చూడండి, మీకు ఇంపార్టెంట్ బిట్స్ కూడా ఇంక్లూడ్ చేశాను. వాటి యొక్క ఆన్సర్స్ కూడా ఇందులో ఉన్నాయి. తప్పక చూడండి లాస్ట్ వరకు. మనం ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నోటిఫికేషన్ బటన్ ప్రెస్ చేయండి. ఏమన్నా కొత్త వీడియోస్ ఈ టాపిక్ పైన మీకు ఇంకా కొత్త వీడియోస్ కానీ వేరే వీడియోస్ వస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో we go to the topic. ఇల్యూమినేషన్లో ఇలా టుడే టాపిక్ ఈజ్ ఎలక్ట్రికల్ ల్యాంప్స్. వాట్ ఈజ్ ఎలక్ట్రికల్ ల్యాంప్? మన ఎలక్ట్రికల్ ల్యాంప్ అంటే ఏమిటి అంటే, ది ఎలక్ట్రికల్ ల్యాంప్ ఈజ్ ఎ సోర్స్ విచ్ కన్వర్ట్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇంటూ హీట్ ఎనర్జీ అండ్ దెన్ లైటింగ్ ఎనర్జీ. అంటే మనకి ఎలక్ట్రికల్ ఎనర్జీ నుంచి హీట్ ఎనర్జీగా కన్వర్ట్ అయ్యి అది మనకి లైటింగ్ ఎనర్జీగా వస్తుంది మనకి అన్నట్టు. దీంట్లో ది ఎలక్ట్రికల్ ల్యాంప్ ఈజ్ అ సోర్స్ విచ్ కన్వర్ట్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇంటూ హీట్ ఎనర్జీ అండ్ దెన్ లైటింగ్ ఎనర్జీ. ఫస్ట్ హీట్ ఎనర్జీగా కన్వర్ట్ అయ్యి తర్వాత మనకి అది లైటింగ్ ఎనర్జీగా వస్తుంది అన్నట్టు. ఇప్పుడు లైటింగ్ అనేది మనకి టూ టైప్స్. దేర్ ఆర్ మెయిన్లీ టూ టైప్స్ ఆఫ్ ల్యాంప్స్ మనకి. ఒకటి వచ్చేసి ఇన్కాండిసెంట్ ల్యాంప్. ఇన్కాండిసెంట్ ల్యాంప్లో టూ టైప్స్ ఉన్నాయి. వన్ ఈజ్ కార్బన్ ఫిలమెంట్ ల్యాంప్, సెకండ్ వన్ ఈజ్ మెటల్ ఫిలమెంట్ ల్యాంప్. మెటల్ ఫిలమెంట్ ల్యాంప్లో టూ టైప్స్ ఉన్నాయి. వన్ ఈజ్ వ్యాక్యూమ్ ల్యాంప్, అనదర్ వన్ ఈజ్ గ్యాస్ ఫిల్డ్ ల్యాంప్. ది నెక్స్ట్ వన్ ఈజ్ ల్యూమినిసెంట్ ఆర్ గ్యాస్ డిశ్చార్జ్ ల్యాంప్. దీనిలో వచ్చేసి మనకి సోడియం వేపర్ ల్యాంప్ వస్తుంది, మెర్క్యూరీ వేపర్ ల్యాంప్ అండ్ ఫ్లోరోసెంట్ ట్యూబ్ వస్తుంది అన్నట్టు. So we go for each and every one. అసలు వాట్ ఈజ్ ఇన్కాండిసెంట్ ల్యాంప్? అసలు మన ఇన్కాండిసెంట్ ల్యాంప్ అంటే ఏంటిది అన్నాడు. ది గ్యాస్ బల్బ్ కంటైన్స్ ఫిలమెంట్ గివ్స్ లైట్ వెన్ ఇట్స్ ఫిలమెంట్ ఈజ్ హీటెడ్ అప్. గ్యాస్ బల్బులో ఉన్న ఫిలమెంట్ హీట్ అయినప్పుడు లైట్ జనరేట్ అవుతుంది చూసినాము, దాన్ని మనం ఇన్కాండిసెంట్ బల్బ్ అని అంటాము. దానిలో వచ్చేసి మన ఫస్ట్ వన్ ఈజ్ ఎ కార్బన్ ఫిలమెంట్ ల్యాంప్. కార్బన్ ఫిలమెంట్ ల్యాంప్ చూస్తున్నాం కదా, ఇది కార్బన్ ఫిలమెంట్ ల్యాంప్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఎవాక్యుయేటెడ్ గ్యాస్ బల్బ్ అండ్ ది కార్బన్ ఫిలమెంట్. దిస్ ఈజ్ ద కార్బన్ ఫిలమెంట్, దిస్ ఈజ్ ఎవాక్యుయేటెడ్ గ్యాస్ బల్బ్. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ కార్బన్ ఫిలమెంట్ ల్యాంప్. ది మెల్టింగ్ టెంపరేచర్ ఆఫ్ కార్బన్. The melting temperature is of carbon is about 3500 centigrade. Melting temperature కార్బన్ యొక్క మెల్టింగ్ టెంపరేచరు 3500 సెంటీగ్రేడ్లు. కాకపోతే దీనిలో బట్ ఇన్ వర్కింగ్ టెంపరేచర్ ఈజ్ ఓన్లీ, అంటే ఇది వర్క్ కావడానికి మనకి 1600 సెంటీగ్రేడ్ల నుంచి 1800 సెంటీగ్రేడ్లు సరిపోతుంది అన్నట్టు మనకి. ఇట్ హ్యాస్ నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్. ఇది నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్లో వర్క్ అవుతుంది. అండ్ ది ఎఫిషియన్సీ ఈజ్ 2 to 3.5 వాట్స్ పర్ క్యాండిల్. వర్కింగ్ అవర్స్ వచ్చేసి మనకి 800 అవర్స్ వస్తుంది. 800 అవర్స్ వస్తుంది. ఇక్కడ మీకు క్వశ్చన్ అడగచ్చు మనకి, కార్బన్ ఫిలమెంట్ ల్యాంప్ ఎన్ని అవర్స్ వర్క్ చేస్తుంది? వాట్ ఈజ్ వర్కింగ్ అవర్స్ ఆఫ్ కార్బన్ ఫిలమెంట్ ల్యాంప్? యూ నీడ్ టు రైట్ యాజ్ 800 అవర్స్. మనకి మెల్టింగ్ టెంపరేచర్ కూడా వస్తుంది. వాట్ ఈజ్ వర్కింగ్ టెంపరేచర్ ఆఫ్ కార్బన్ ఫిలమెంట్ ల్యాంప్? యూ కెన్ టిక్ యాజ్ 1600 సెంటీగ్రేడ్ టు 1800 సెంటీగ్రేడ్. వాట్ ఈజ్ మెల్టింగ్ టెంపరేచర్ ఆఫ్ కార్బన్? కార్బన్ అన్నప్పుడు మీరు 3500 సెంటీగ్రేడ్ రాయాలి. వర్కింగ్ అన్నప్పుడు మీరు 1600 నుంచి 1800 సెంటీగ్రేడ్లు టిక్ చేయాల్సి ఉంటుంది మనకి. అవైలబిలిటీ అన్నట్టు ఈ బల్బులు మనకి 15 వాట్ల నుంచి 100 వాట్ల వరకు దొరుకుతుంది అన్నట్టు. అది సింగిల్ ఫేస్లో 230 volts. ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ బ్యాటరీ ఛార్జింగ్. నెక్స్ట్ మనకు మెటల్ ఫిలమెంట్ ల్యాంప్. మెటల్ ఫిలమెంట్ ల్యాంప్ అంటే దిస్ ఈజ్ ఎవాక్యుయేటెడ్ గ్యాస్ బల్బ్ కంటైన్స్ ది మెటల్ ఫిలమెంట్. దిస్ ఈజ్ కాల్డ్ మెటల్ ఫిలమెంట్ ల్యాంప్. టంగ్స్టైన్ ఈజ్ యూజువల్లీ యూజ్డ్ ఫర్ these lamps. The melting point of tungsten is 3400 centigrade.
టంగ్స్టైన్ యొక్క మెల్టింగ్ పాయింట్ వచ్చేసి 3400 సెంటీగ్రేడ్లు. బట్ ఇట్ కెన్ బి యూజ్డ్ యాజ్ 2000 సెంటీగ్రేడ్. మనం 2000 సెంటీగ్రేడ్ దగ్గర యూజ్ చేస్తాము బికాస్ లో ఎవాపరేటింగ్ రేట్. ఎందుకంటే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ లో ఎవాపరేటింగ్ రేట్. ది టెంపరేచర్ కోఎఫిషియంట్ ఈజ్ 0.0051. ఈ మెల్టింగ్ ఫిలమెంట్ ల్యాంప్ యొక్క టెంపరేచర్ కోఎఫిషియంట్ వచ్చేసి మనకి 0.0051. The efficiency of these melting filament lamp is 10 to 20 lumens per watts power. మనకి మెల్టింగ్ ఫిలమెంట్ ల్యాంప్ వాట్ ఈస్ క్వశ్చన్ ఎట్లా వస్తుంది మనకి, వాట్ ఈజ్ ఎఫిషియన్సీ ఆఫ్ మెల్టింగ్ ఫిలమెంట్ ల్యాంప్. అప్పుడు మనము 10 to 20 lumens per watts పవర్ అని టిక్ చేయాల్సి ఉంటుంది. వాట్ ఈజ్ వర్కింగ్ అవర్స్ ఆఫ్ మెల్టింగ్ ఫిలమెంట్ ల్యాంప్ అంటే 750 to 800 అవర్స్. నెక్స్ట్ మనకి ఫిలమెంట్లో వచ్చేసి మనకి 2 types. వన్ ఈజ్ కాయిల్ టైప్, అనదర్ వన్ కాయిల్ టైప్. నెక్స్ట్ వచ్చేసి ఇది క్యాప్, బెన్నట్ అండ్ స్క్రూ టైప్ అండ్ గ్యాస్ బల్బ్. ఫిలమెంట్లో వచ్చేసి కాయిల్ టైప్ అంటే సింపుల్ కాయిల్ ఈజ్ ఫార్మ్ ఆఫ్ టంగ్స్టైన్ వైర్ ఆర్ మోస్ట్లీ యూజ్డ్ ఫర్ లో వాట్స్. కాయిల్ టైప్ వచ్చేసి లో వాటేజ్కి యూజ్ చేస్తాం అన్నట్టు. వేర్ కాయిల్ టైప్, ఇన్ దిస్ టైప్ ఆఫ్ ఫిలమెంట్ ది కాయిల్ ఆఫ్ టంగ్స్టైన్ వైర్ ఈజ్ రీకాయిల్డ్. ఇందులో మనము కాయిల్ని రీకాయిల్ చేస్తాం. దస్ ది కాయిల్ type filament is formed. The type of filament mostly used for 40 watts and above. ఈ కాయిల్ అనే ఫిలమెంట్ మనము మోర్ దెన్ 40 watts అండ్ అబోవ్ వాటికి కాయిల్ టైప్ యూజ్ చేస్తాం. ది మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ కాయిల్ టైప్ ఏంటంటే ది సైజ్ ఆఫ్ ఫిలమెంట్ ఈజ్ వెరీ మచ్ రెడ్యూస్డ్. దస్ ది సైజ్ ఆఫ్ గ్యాస్ బల్బ్ ఈజ్ ఆల్సో రెడ్యూస్డ్. అంటే మనం ఫిలమెంట్ తగ్గించినప్పుడు మనం బల్బ్ సైజు కూడా తగ్గుతుంది అన్నట్టు ఎందులో, కాయిల్లో. నెక్స్ట్ క్యాప్, మన బల్బు పైన క్యాప్స్ ఉంటాయి కదా మనకి, ఆ క్యాప్స్ వచ్చేసి ఒకటేమో బెన్నెట్, నెక్స్ట్ వన్ అనేది స్క్రూ టైప్ ఒకటి ఉంటుంది, గ్లాస్ బల్బ్ ఒకటి ఉంటుంది. ఇప్పుడు బెన్నెట్ టైప్ క్యాప్కి వచ్చేసి పిన్ ఆర్ ప్రొవైడెడ్ ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ క్యాప్ ఫర్ ఫిక్సింగ్ ది బల్బ్ ఇన్ ది హోల్డర్ ఎట్ ఏ ప్రాపర్ ప్లేస్. This is 2-pin Bennett. This is a 2-pin Bennett cap. This type of cap mostly used up to 200 watts bulb. Up to 200 watts bulb వరకు Bennett caps యూజ్ చేస్తాం మనము. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 2-pin ఆర్ 3-pin అన్నట్టు మనకి. నెక్స్ట్ స్క్రూ టైప్ వచ్చేసి screw threading are provided on the inner side of the cap for proper holding of bulb. This type of cap is mostly used 200 watts and above watt bulbs. ఇది ఏంటంటే మనకి బల్బు పైన క్యాప్ స్క్రూ టైప్ ఉంటుంది. ఇది ఎక్కడ యూజ్ చేస్తామంటే 200 watts అండ్ అబోవ్ వాటికి మనం స్క్రూ టైప్ యూజ్ చేస్తామంట. నెక్స్ట్ గ్లాస్ బల్బ్ వచ్చేసి glass bulb is the filament is placed inside the glass bulb. The glass bulb are of different shapes and colors. The air is evacuated from a bulb, thus there are two types of bulbs. Next వచ్చేసి metal filament lamp. మెటల్ ఫిలమెంట్ ల్యాంప్లో ఫస్ట్ ఈజ్ వ్యాక్యూమ్ ల్యాంప్, నెక్స్ట్ వన్ ఈజ్ గ్యాస్ ఫిల్డ్ ల్యాంప్. వ్యాక్యూమ్ ల్యాంప్లో వచ్చేసి మనకి ఇన్ దీస్ టైప్ ఆఫ్ గ్యాస్ బల్బ్ ది
air is evacuated and mostly used for low voltage. It is mostly used for low wattage and as its efficiency is and life is less. Air is ఇందులో మనకి air is evacuated, it is used for low wattage, efficiency and life is less. Come to gas filled type. Gas filled type, inert gas like argon is filled up to increasing efficiency and life. అంటే మనకి ఎఫిషియన్సీ ఇంక్రీజ్ అండ్ లైఫ్ ఇంక్రీజ్ చేయడానికి మనం గ్యాస్ లైక్ ఇనర్ట్ గ్యాస్ లైక్ ఆర్గాన్ అనేది ఇందులో యూజ్ చేస్తాం అన్నట్టు గ్యాస్ ఫిల్ టైప్లో. దీనిలో వచ్చేసి ది లైఫ్ స్పాన్ వచ్చేసి మనకి 1000 అవర్స్. ది లైఫ్ స్పాన్ ఆఫ్ ది బల్బ్ యొక్క వచ్చేసి మనకి 1000 అవర్స్. మనకి జనరల్గా కలర్ అనేది కలర్ ఆఫ్ ల్యాంప్, కలర్ ఆఫ్ బల్బ్ షుడ్ బి డిపెండ్స్ అపాన్ ది డిశ్చార్జింగ్ ఆఫ్ టైప్ ఆఫ్ గ్యాస్. మనకి కలర్ అనేది డిశ్చార్జింగ్ ఆఫ్ టైప్ ఆఫ్ గ్యాస్ని బట్టి మనకు కలర్స్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు సోడియం యూజ్ చేస్తే మనకి ఎల్లో కలర్ వస్తుంది, నియాన్ యూజ్ చేస్తే రెడ్ వస్తుంది, హీలియం మిల్కీ వైట్, కాల్షియం బోరేట్ పింక్, కాల్షియం టంగ్స్టన్ ఇస్ బ్లూ, luminescent or gas discharge lamp. Magnesium tungsten. In normal condition, in gas discharge lamp, in normal condition it acts like an insulator. When running condition, after heating it acts like a conductor. అంటే మనకి నార్మల్ కండిషన్లో గ్యాస్ డిశ్చార్జ్ ల్యాంప్ అనేది ఇన్సులేటర్గా వర్క్ అవుతుంది. హీట్ అయినప్పుడు ఇట్ విల్ యాక్ట్స్ లైక్ ఏ కండక్టర్ లాగా వర్క్ అవుతుంది అన్నట్టు. మనకి గ్యాస్ డిశ్చార్జ్ ల్యాంప్ 3 డివైడ్ అయింది. Gas discharge lamp divided into 3. one is sodium vapor lamp, next వచ్చేసి మనకి mercury vapor lamp, the another one is fluorescent tube. సో ఫస్ట్ మనం సోడియం వేపర్ ల్యాంప్ గురించి తెలుసుకుందాము. యూ కెన్ సీ ది పిక్చర్ ఆఫ్ ది సోడియం వేపర్ ల్యాంప్. ఇది సోడియం వేపర్ ల్యాంప్. ఇది వచ్చేసి మనకి హైలీ రియాక్టివ్ ట్రాన్స్ఫార్మర్. దిస్ ఈజ్ ఏ కెపాసిటర్. మనకి ఫస్ట్ వచ్చేసి it consists of 2 U-shape hot glass tube. It is a cold cathode low pressure discharge type lamp with high luminous output. అంటే మనకి సోడియం వేపర్ ల్యాంప్ అనేది కోల్డ్ క్యాథోడ్ లో ప్రెషర్లో వర్క్ అవుతుంది. ఇది ది స్టార్టింగ్ ఆఫ్ ల్యాంప్ అంటే మనకి ఈ ల్యాంప్ స్టార్ట్ అవ్వడానికి మనకి 380 to 450 volts మనకి కావాల్సి ఉంటుంది అన్నట్టు. The reactance transformer is used. You can see here reactant transformer is used. The reactant transformer అనేది పూర్ రెగ్యులేషన్ అన్నట్టు. మనకి ఇది పూర్ రెగ్యులేషన్ ట్రాన్స్ఫార్మర్. సో కెపాసిటర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ విత్ ది సప్లై. స్టార్టింగ్ ఇట్ గివ్స్ రెడ్డిష్ కలర్. అండ్ సోడియం వేపర్ ల్యాంప్ అనేది ఫస్ట్ స్టార్టింగ్లో రెడ్డిష్ కలర్ ఇస్తుంది. రన్నింగ్ టైంలో ఏంటంటే ఎల్లో పింక్ లైట్గా వస్తుంది అన్నట్టు మనకి. అది ఇట్ షుడ్ హ్యావ్ హారిజెంటల్ పొజిషన్. మనం దీన్ని హారిజెంటల్ పొజిషన్లోనే పెట్టాలన్నట్టు దీన్ని. ఈ సోడియం వేపర్ ల్యాంప్ అనేది ఇట్ వర్క్స్ ఆన్ ఏసీ సప్లై ఓన్లీ. ఇట్ టేక్స్ 5 to 10 minutes టు కంప్లీట్ ది వర్కింగ్ ఫంక్షన్ అన్నట్టు. అంటే మనకి ఆ ఫిలమెంట్ హీట్ అయ్యి మనకి ఫుల్ ఫ్లెడ్జ్గా లైట్ రావడానికి మనకి 5 నుంచి 10 నిమిషాలు టైం పడుతుంది అన్నట్టు మనకి. ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ స్ట్రీట్ లైట్ అండ్ సీ షోర్ లైటింగ్ ఎక్సెట్రా. అంటే ఇది ఎక్కడ అంటే మనకి స్ట్రీట్ లైట్ కానీ సీ షోర్లకు కానీ మనకి యూజ్ అవుతుంది ఈ లైటింగ్ మనకి. నెక్స్ట్ వచ్చేసి మెర్క్యూరీ వేపర్ ల్యాంప్. మెర్క్యూరీ వేపర్ ల్యాంప్ ఫర్దర్గా మనకి 3గా డివైడ్ అవుతుంది అన్నట్టు. ఇట్ ఈస్ ఏ హాట్ క్యాథోడ్ గ్యాస్ డిశ్చార్జ్ ల్యాంప్. వేరే సోడియం వేపర్ ల్యాంప్, మనకు సోడియం వేపర్ ల్యాంప్ చూసినప్పుడు అది కోల్డ్ క్యాథోడ్, మెర్క్యూరీ వేపర్ ల్యాంప్ హాట్ క్యాథోడ్ గ్యాస్ డిశ్చార్జ్ ల్యాంప్ అన్నట్టు. మీకు క్వశ్చన్ ఇలా అడగచ్చు అన్నట్టు, సోడియం వేపర్ ల్యాంప్ అనేది హాట్ క్యాథోడా కోల్డ్ క్యాథోడా అంటే మనం దాన్ని కోల్డ్ క్యాథోడ్ అంటాము. మెర్క్యూరీ వేపర్ ల్యాంప్ వచ్చేసి మనకి హాట్ క్యాథోడ్ అన్నట్టు. ఇప్పుడు మెర్క్యూరీ ల్యాంప్ ఫర్దర్గా మనకి 3గా డివైడ్ అయిందని. ఒకటి వచ్చేసి మనకి హై ప్రెషర్ మెర్క్యూరీ వేపర్ ల్యాంప్, నెక్స్ట్ వచ్చేసి హై ప్రెషర్ మెర్క్యూరీ టంగ్స్టెన్ ల్యాంప్, అనదర్ వన్ వచ్చేసి ఎక్స్ట్రా హై ప్రెషర్ మెర్క్యూరీ వేపర్ ల్యాంప్ అన్నమాట. హై ప్రెషర్ మెర్క్యూరీ వేపర్ ల్యాంప్. హై ప్రెషర్ మెర్క్యూరీ స్టార్టింగ్ టైంలో ఇది ఎల్లో బ్లూ లైట్గా వస్తుంది మనకి.
రన్నింగ్ టైంలో బ్లూయిష్ లైట్ వితిన్ 3 to 5 minutes. అంటే ఇది మనకి బ్లూయిష్ లైట్ ఫుల్గా రావడానికి మనకి 3 నుంచి 5 నిమిషాలు పడుతుంది అన్నట్టు. మనకి ఇదేంటంటే మనం వెర్టికల్ పొజిషన్లో పెడతాము. ఇది ఏసీ సప్లై ఓన్లీ. ది వాటేజ్ ఆఫ్ చౌక్ అండ్ బల్బ్ షుడ్ బి సేమ్. అంటే ఇప్పుడు 400 watts బల్బు తీసుకున్నప్పుడు మన చౌక్ రేటింగ్ కూడా వచ్చేసి మనకి 400 చౌక్ ఉంటుంది అన్నట్టు. ఇది వచ్చేసి మనకి స్ట్రీట్ లైట్స్ అండ్ డెకరేషన్ పర్పస్ యూజ్ చేస్తాం అన్నట్టు. హై ప్రెషర్ మెర్క్యూరీ వేపర్ ల్యాంప్ ఎక్కడ యూజ్ చేస్తాం అని మీకు క్వశ్చన్ రావచ్చు. దానిలో మీరు ఏం రాయాలంటే మీకు అక్కడ స్ట్రీట్ లైట్స్ కానీ డెకరేషన్ పర్పస్ కానీ ఉంటే మీరు దాన్ని టిక్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ది ఫంక్షన్ ఆఫ్ చౌక్ అన్నట్టు. అసలు యాక్చువల్లీ ఫంక్షన్ ఆఫ్ చౌక్ అంటే మనకి చౌక్ ఎందుకు వర్క్ అవుతుంది అనే దాని గురించి మనం తెలుసుకుందాం అన్నట్టు. ది మెయిన్ ఫంక్షన్ ఆఫ్ చౌక్ ఈజ్ టు కంట్రోల్ ది వోల్టేజ్. ది ఫంక్షన్ ఆఫ్ చౌక్ అంటే కంట్రోల్ ది వోల్టేజ్. అంటే స్టార్టింగ్లో హై వోల్టేజ్ అట్ ది స్టార్టింగ్ టైం అండ్ లో వోల్టేజ్ అట్ రన్నింగ్ టైం అన్నట్టు. అంటే ఇప్పుడు మనం చూసుకున్నాం సోడియం వేపర్ ల్యాంప్లో మనకి అది స్టార్ట్ అవ్వడానికి 380 to 450 volts రిక్వైర్ అవుతుంది అన్నట్టు. రన్నింగ్ టైంలో ఇట్ విల్ బి రెడ్యూస్డ్. సో ది ఫంక్షన్ ఆఫ్ చౌక్ ఈజ్ దట్ టు కంట్రోల్ ది వోల్టేజ్. మీ ఇందులో క్వశ్చన్ ఎక్స్పెక్టింగ్ ఎట్లా చేయొచ్చు అంటే మనము వాట్ ఈస్ ఫంక్షన్ ఆఫ్ చౌక్ అన్నప్పుడు మనం చూడాలి టు కంట్రోల్ ది వోల్టేజ్. నెక్స్ట్ హై ప్రెజర్ మెర్క్యూరీ టంగ్స్టన్ ల్యాంప్. ఇది వచ్చేసి మనకి ది ఫంక్షన్ ఆఫ్ ఫిలమెంట్ ఇట్ యాక్ట్స్ లైక్ ఏ హీటర్. ఫంక్షన్ ఫిలమెంట్ హీటర్ లాగా యాక్ట్ అవుతుంది అండ్ ఇట్ ప్రొవైడ్స్ హీట్ టు డిశ్చార్జ్ ఆఫ్ గ్యాస్. యాజ్ ఏ రెసిస్టర్ టు డ్రాప్ వోల్టేజ్ అండ్ ది థర్మల్ స్విచ్ కట్స్ ఆఫ్ ది అప్పర్ ఎలక్ట్రోడ్ సర్క్యూట్ అన్నట్టు. అంటే దీనిలో ఏంటంటే రెసిస్టెన్స్ టు డ్రాప్ ది వోల్టేజ్, దీనిలో ఒక రెసిస్టెన్స్ ఉంటుంది టు డ్రాప్ ది వోల్టేజ్ అండ్ ది స్విచ్ కట్ ఆఫ్ వెన్ ఇట్ ఇగ్నేట్స్. అంటే ల్యాంప్ ఇగ్నేట్ అయినప్పుడు ఇట్ కట్ ఆఫ్ అవుతుంది అన్నట్టు. ఇట్ కెన్ బి యూజ్ ఎనీ పొజిషన్. మనం ఇది ఏంటంటే మనము ఐదర్ హారిజంటల్ ఆర్ వర్టికల్ బోత్ పొజిషన్లో మనము హై ప్రెషర్ మెర్క్యూరీ టంగ్స్టన్ ల్యాంప్ అనేది యూజ్ చేయొచ్చు అన్నట్టు. మనకి హియర్ వీ నాట్ యూజ్ చౌక్. అంటే ఇక్కడ మనం చౌక్ యూజ్ అవసరం లేదు. ఇక్కడ మనం డైరెక్ట్గా సప్లైకి కనెక్ట్ చేసుకోవచ్చు మనం అన్నట్టు. ఇట్ కెన్ కనెక్ట్ డైరెక్ట్ టు ది సప్లై. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ట్రా హై ప్రెషర్ మెర్క్యూరీ వేపర్ ల్యాంప్. ఎక్స్ట్రా హై ప్రెషర్ మెర్క్యూరీ వేపర్ ల్యాంప్ వచ్చేసి మనకి it has very extra high power, high pressure up to 5 to 10 times more than the atmospheric pressure. అంటే మనకి నార్మల్ హై ప్రెషర్ మెర్క్యూరీ వేపర్ ల్యాంప్ కంటే ఇది 5 to 10 times మోర్ దెన్ అట్మాస్ఫియర్ ప్రెషర్ కలిగి ఉంటుంది మనకి. ది ఇన్నర్ ట్యూబ్ ఈజ్ మేడప్ ఆఫ్ క్వార్ట్జ్. మనకి దీనిలో క్వశ్చన్ రావచ్చు అన్నట్టు. హై ప్రెషర్ మెర్క్యూరీ ల్యాంప్ inner tube is made up of, you can tick as quartz. It is 3-pin Bennett cap is used. It can working principle same as mercury vapor lamp. అంటే ఇది వర్కింగ్ ప్రిన్సిపల్ ఎట్లా ఉంటుంది అంటే సేమ్ యాజ్ మెర్క్యూరీ వేపర్ ల్యాంప్ లా ఉంటుంది అన్నట్టు మనకి. ఇట్ వర్క్స్ ఆన్ ఏసీ సప్లై ఓన్లీ. అంటే మనకి ఇది డీసీ సప్లై ఇచ్చినప్పుడు ఇది వర్క్ కాదు, ఇట్ వర్క్స్ ఆన్ ఏసీ సప్లై. చౌక్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఇట్. అంటే ఇందులో మనము చౌక్ యూజ్ చేస్తాం అన్నట్టు. వేర్ యాజ్ ఇన్ హై ప్రెషర్ మెర్క్యూరీ టంగ్స్టైన్లో మనం చౌక్ యూజ్ చేయం. మీరు కన్ఫ్యూజ్ కావద్దు ఎక్కడ కూడా. హై ప్రెషర్ మెర్క్యూరీ టంగ్స్టైన్ దాంట్లోనేమో చౌక్ అనేది యూజ్ చేయము. మెర్క్యూరీ వేపర్ ల్యాంప్ ఎక్స్ట్రా హై ప్రెషర్ మెర్క్యూరీ వేపర్ ల్యాంప్లో చౌక్ యూజ్ చేస్తాము. ఇది వచ్చేసి ఏసీలో యూజ్ చేస్తాము. మెర్క్యూరీ వేపర్ ల్యాంప్ హై ప్రెషర్ మెర్క్యూరీ వేపర్ ల్యాంప్ కూడా ఏసీలో యూజ్ చేస్తాము. మన హై ప్రెషర్ మెర్క్యూరీ టంగ్స్టన్ ల్యాంప్ వచ్చినప్పటికీ అది బోత్ ఆర్ ఏసీ ఆర్ డీసీకి యూజ్ చేయొచ్చు. అక్కడ మనం చౌక్ అనేది యూజ్ చేయమన్నట్టు మనం. నెక్స్ట్ వచ్చేసి ఫ్లోరసెంట్ ట్యూబ్. ఇట్ షేప్ ఈజ్ లైక్ ఏ ట్యూబ్ అండ్ ది ఫ్లోరసెంట్ పౌడర్ ఈజ్ కోటెడ్ ఇన్సైడ్ ది ట్యూబ్. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ ఫ్లోరసెంట్ ట్యూబ్. అంటే మనందరికి తెలిసిన ట్యూబ్ లైట్ ఇది. ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ లో ప్రెషర్ మెర్క్యూరీ వేపర్ ల్యాంప్.
you can expect question like this, what is low pressure mercury vapor lamp? You can take as fluorescent tube. The efficiency of fluorescent tube is 30 lumens per watts. మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. రేటింగ్ ఈజ్ 40 వాట్స్ 20 వాట్స్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ వచ్చేసి ఎఫిషియన్సీ, మీరు ఎఫిషియన్సీ గుర్తుపెట్టుకోవాలి. ఎఫిషియన్సీ వచ్చేసి 30 ల్యూమెన్స్ పర్ వాట్. ది కామన్ సైజ్ ఆర్ మన ట్యూబ్లైట్ యొక్క కామన్ సైజు వచ్చేసి 20 వాట్, 40 వాట్, 55 వాట్. అంటే 20 వాట్ వచ్చేసి మనకి ఫీట్ల లెక్కన కూడా చెప్తారు అన్నట్టు. మనకి ఇది 20 వాట్ వచ్చేసి 2 feet వస్తుంది, 40 వాట్ వచ్చేసి 4 feet, 55 వాట్స్ వచ్చేసి మనకి 5 feet వస్తుంది అన్నట్టు. చౌక్ అంటే ట్యూబ్ లైట్లో చౌక్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తాం అన్నట్టు. చౌక్ ఈజ్ డిజైన్ బేసికల్గా ది చౌక్ అనేది ఏంటంటే టు induce the surge voltage about 4 times the voltage with reduce the supply voltage respect to the supply voltage. It functions is to induce surge voltage about 4 times voltage with respect to the supply. అంటే మనకి ఏంటంటే ఇది స్టార్టింగ్ టైంలో 4 times ఆఫ్ వోల్టేజ్ తీసుకుంటుంది అన్నట్టు. మనకి ఇది ది వర్కింగ్ వచ్చేసి మనకి ది వర్కింగ్ వచ్చేసి మనకి కంట్రోల్ ది వోల్టేజ్ అండ్ కరెంట్ అన్నట్టు. మనకి ఈ చౌక్ అనేది మనకి వోల్టేజ్ అండ్ కరెంట్ కంట్రోల్ చేయడానికి యూజ్ అవుతానండి. ది డ్రాప్ ది సప్లై వోల్టేజ్ అబౌట్ ది ఆఫ్ వెన్ ట్యూబ్ ఆర్ ల్యాంప్ ఇన్ వర్కింగ్ పొజిషన్, దట్ ఈస్ కంట్రోల్ ది వోల్టేజ్ అండ్ కరెంట్. ఇక్కడ చూడొచ్చు చౌక్ ఏంటంటే ఇండ్యూస్డ్ సర్జ్ వోల్టేజెస్ 4 times వోల్టేజ్ విత్ రెస్పెక్ట్ టు సప్లై వోల్టేజ్. స్టార్టింగ్లో ఏంటంటే 4 times వోల్టేజ్ ఉంటుంది. ఇది సప్లై వోల్టేజ్ అబౌట్ ఆఫ్ రన్నింగ్ టైంలో అంటే బల్బ్ ఆన్ అయిన తర్వాత ది వోల్టేజ్ అబౌట్ ఆఫ్ అన్నట్టు, సగం అవుతుంది అన్నట్టు. బేసికల్గా చౌక్ ఎందుకు యూజ్ చేస్తామంటే కంట్రోల్ ది వోల్టేజ్ అండ్ కరెంట్ అనేది మనం చెప్పుకోవచ్చు. ట్యూబ్ స్టార్టర్ మనకి ట్యూబ్ స్టార్టర్ వచ్చేసి ఇట్ ఈస్ అ ఫంక్షన్ ఈజ్ లైక్ ఏ ఆన్ ఆఫ్ స్విచ్ టు కంప్లీట్ ది సర్క్యూట్. మనకి ఆన్ ఆఫ్ స్విచ్లా వర్క్ అవుతుంది. ఇప్పుడు దీనిలో వచ్చేసి మనకి 2 types ఉన్నాయి. వన్ ఈజ్ గ్లో టైప్ స్టార్టర్, అనదర్ వన్ ఈజ్ ఏ థర్మల్ టైప్ స్టార్టర్ అన్నట్టు. మ్యాక్సిమం మనము ట్యూబ్లైట్లో యూజ్ చేసేది గ్లో టైప్ స్టార్టర్. అడ్వాంటేజెస్ ఆఫ్ ఫ్లోరోసెంట్ ల్యాంప్, దీనికి కంపల్సరీ ఇది మీకు తెలిసి ఉండాలి. ఎందుకంటే వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ ఫ్లోరోసెంట్ అన్నప్పుడు మీకు పాయింట్స్ అన్నీ తెలిసి ఉండాలి. ది అవుట్పుట్ ఈజ్ 40 lumens per watt. ఇక్కడ మీకు గుర్తుపెట్టుకోవాలి, అవుట్పుట్ ఈజ్ 40 lumens per watt. అక్కడ ఎఫిషియన్సీ ఫ్లోరోసెంట్లో మీకు ఇంతకుముందు చెప్పాను, ఎఫిషియన్సీ 30 lumens. ఇక్కడ వచ్చేసి అవుట్పుట్, ఇది అవుట్పుట్ వచ్చేసి 40 lumens. ఇది ఒకటి మీరు కన్ఫ్యూజ్ కావద్దు మనకి. నెక్స్ట్ వచ్చేసి ప్లెజెంట్ లైట్. ఇట్ కెన్ యూజ్ బోత్ ఏసీ ఆర్ డీసీ. అంటే డీసీ యూజ్ చేసినప్పుడు కొంచెం సర్క్యూట్ మోడిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. ఏసీకి నార్మల్ సర్క్యూటే, మీరు డీసీకి వెళ్ళినప్పుడు కంపల్సరీ సర్క్యూట్ మోడిఫికేషన్ అనేది ఉంటుంది అన్నట్టు. ది లైఫ్ టైమ్ ఈజ్ అబౌట్ ది లైఫ్ స్పాన్ ఆఫ్ ట్యూబ్లైట్ వచ్చేసి మనకి 4000 hours. ఇట్ కెన్ యూజ్ ఎనీ పొజిషన్ అన్నట్టు, ఐదర్ హారిజంటల్ ఆర్ వెర్టికల్. మనం ఏ పొజిషన్లో అయినా దీన్ని యూజ్ చేయొచ్చు. ఇట్ ఈజ్ చీపర్ దెన్ అదర్ డిశ్చార్జ్ ల్యాంప్స్. అదర్ డిశ్చార్జ్ ల్యాంప్స్ కంపేర్ చేసుకుంటే ఇట్ ఈస్ వెరీ చీపర్ అన్నట్టు. ఇది ఇట్ కన్జ్యూమ్స్ 50% లెస్ ఎనర్జీ దెన్ ఇన్కాండిసెంట్ ల్యాంప్. ఇన్కాండిసెంట్ ల్యాంప్ కన్నా ఇది 50% తక్కువ వాటేజ్ తీసుకుంటుంది అన్నమాట. స్ట్రోబోస్కోపిక్ ఎఫెక్ట్. స్ట్రోబోస్కోపిక్ ఎఫెక్ట్ అనేది మనం రెడ్యూస్ చేయడానికి మనము వచ్చేసి కెపాసిటర్ యూజ్ చేస్తామన్నమాట. ది ఎఫెక్ట్ కెన్ బి ఎలిమినేటెడ్ ఐదర్ బై యూజింగ్ కండెన్సర్ ఇన్ సిరీస్ విత్ ఎ చౌక్ ఆర్ కనెక్టెడ్ ది ట్యూబ్ విత్ సపరేట్ పేజెస్. యాక్చువల్లీ స్ట్రోబోస్కోపిక్ ఎఫెక్ట్ అనేది ఏంటంటే ది డిశ్చార్జ్ టేక్స్ ప్లేస్ ట్వైస్ పర్ సైకిల్ విచ్ క్రియేట్స్ స్ట్రోబోస్కోపిక్ ఎఫెక్ట్. అంటే ట్వైస్ పర్ సైకిల్
అయినప్పుడు ఇటు స్ట్రోబోస్కోపిక్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. అది ఎలిమినేట్ చేయడానికి మనం ఏం చేస్తాం, కండెన్సర్ ఇన్ సిరీస్ విత్ ది చౌక్, కండెన్సర్ అనేది ఇన్ సిరీస్ విత్ చౌక్ కనెక్ట్ చేస్తాము. ఆర్ కనెక్ట్ ఈచ్ బల్బ్ విత్ సపరేట్ ఫేజ్, అంటే ఈచ్ బల్బ్ అనేది మనం సపరేట్ ఫేజ్కి కనెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ల్యూమెన్స్ పర్ వాట్ టేబుల్ ఫర్ ఇన్కాండిసెంట్ ల్యాంప్ అండ్ డిశ్చార్జ్ ల్యాంప్స్. ఇప్పుడు ఇది ఇన్కాండిసెంట్ ల్యాంప్స్ అండ్ డిశ్చార్జ్ ల్యాంప్స్కి ఎట్లా ఉంటుంది అన్నట్టు. ఫ్లోరోసెంట్ ట్యూబ్ వచ్చేసి మనకి 40 to 50 వాట్స్. మెక్యూరీ వేపర్ ల్యాంప్ 80 to 400 వాట్స్ ఇట్స్ రేటింగ్ అన్నట్టు. మనకి అంటే 80 వాట్ల నుంచి 400 వాట్ల వరకు మనకు మెక్యూరీ వేపర్ ల్యాంప్ అని లభిస్తుంది. దాని యొక్క ల్యూమెన్స్ పర్ వాట్ వచ్చేసి 35 to 45. టంగ్స్టెన్ మెక్యూరీ వేపర్ ల్యాంప్ ఇట్ ఈస్ 20 to 25. సోడియం వేపర్ ల్యాంప్ 50 to 70. ఫిలమెంట్ ల్యాంప్ దట్ ఈస్ వాక్యూమ్ ట్యూబ్ దట్ ఈస్ 6 to 8. ఫిలమెంట్ ల్యాంప్ గ్లాస్ ఫిల్డ్ ఇట్ ఈస్ 10 to 20. అంటే ఇక్కడ మన క్వశ్చన్ ఎట్లా వస్తుందంటే, వాట్ ఈస్ ది ల్యూమెన్స్ పర్ వాట్ ఆఫ్ ది ఫ్లోరోసెంట్ ట్యూబ్ లైట్ అంటే మనం 40 to 50 వాట్స్ అని టిక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి డిఫరెన్స్ బిట్వీన్ ఫ్లోరోసెంట్ ట్యూబ్ అండ్ ఫిలమెంట్ ల్యాంప్. ఫ్లోరోసెంట్లో వచ్చేసి ఇట్ గివ్స్ బోత్ 3 more light per watt. It gives about 3 times more light per watt. Fluorescent, it gives less light per watt. Luminous output is 40 lumens per watt. ఇక్కడ చూడండి, అక్కడ అవుట్పుట్ అని రాశాడు. మీరు మళ్ళీ ఎఫిషియన్సీకి అవుట్పుట్కి కొంచెం జాగ్రత్త ఉండండి. ఇక్కడ అవుట్పుట్ వచ్చేసి 8 to 10 lumens per watt. దిస్ ఈజ్ అవుట్పుట్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి ఇక్కడ అవుట్పుట్ అన్నప్పుడు ల్యూమెన్స్ పర్ వాట్ అనేది యూనిట్స్ బట్టి మీరు ల్యూమెన్స్ అవుట్పుట్ అనేది గుర్తుపెట్టుకోండి. వర్కింగ్ వచ్చేసి మనకి 4000 to 500 వర్కింగ్ అవర్స్. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. వాట్ ఈజ్ వర్కింగ్ అవర్స్ ఆఫ్ ఫ్లోరోసెంట్ ట్యూబ్ అంటే 4000 to 500 వర్కింగ్ అవర్స్. మనకి వర్కింగ్ అవర్స్ ఆఫ్ ఫిలమెంట్ ల్యాంప్ అన్నప్పుడు 1000 వర్కింగ్ అవర్స్ అనేది మనము టిక్ చేయాల్సి ఉంటుంది. ఇట్స్ లైట్ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ గ్లేర్ అండ్ ఈజ్ వెరీ మచ్ కంఫర్టబుల్. ఇట్ ఈజ్ నాట్ ఫ్రీ ఫ్రమ్ గ్లేర్ అండ్ ఇట్ ఈజ్ నాట్ సో కంఫర్టబుల్. అంటే ఇక్కడ ఏంటంటే గ్లేర్కి అనేది ఇది అంటే మనకి క్లియారిటీ అనేది క్లియర్గా ఉంటుంది, ఇక్కడ అంతా ఉండగదు. ఇట్ గివ్స్ న్యాచురల్ లైట్, ఇట్ గివ్స్ ఎల్లో కలర్. అంటే మనకి ట్యూబ్ లైట్ అనేది తెలుసు కదా, మనకి న్యాచురల్ లైట్లో ఉంటుంది. ఫిలమెంట్ ల్యాంప్ వచ్చేసి మనకి ఎల్లో కలర్, మీకు తెలిసిందే. డ్యూ టు ది లెస్ టెంపరేచర్ హీట్ రేడియేషన్ ఈజ్ లెస్. మన ట్యూబ్ లైట్ అనేది పెద్ద వేడి కాదు, ఆ టెంపరేచర్ అనేది కూడా తక్కువ ఉంటుంది. ఇన్కాండిసెంట్ ల్యాంప్ వచ్చేసి అంటే మన బల్బ్ వచ్చేసి మనకి హీట్ ఎక్కువ ఉంటుంది, రేడియేషన్ ఆల్సో హై. ఇక్కడ వచ్చేసి మనకి సమ్ టైమ్స్ స్ట్రోబోస్కోపిక్ ఎఫెక్ట్ ఈస్ ప్రొడ్యూస్డ్, దెర్ ఈజ్ నో సచ్ ఎఫెక్ట్. ఇక్కడ స్ట్రోబోస్కోపిక్ ట్యూబ్ లైట్లో మాత్రమే స్ట్రోబోస్కోపిక్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫిలమెంట్ ల్యాంప్లో అది యాబ్సెంట్. ఇనిషియల్ కాస్ట్ ఈజ్ హై. ఏంటంటే ట్యూబ్ లైట్ మనకి కొనేటప్పుడు దాని ఇనిషియల్ కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇటు ఇనిషియల్ కాస్ట్ ఈజ్ లో. బల్బ్ మీకు తెలిసిందే, బల్బ్ రేట్ ఎప్పుడైనా తక్కువ. మోర్ మెయింటెనెన్స్, లో మెయింటెనెన్స్. ఇప్పుడు దీనికి వచ్చేసి ఫ్లోరోసెంట్ ట్యూబ్కి వచ్చేసి మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది. ఫిలమెంట్ ల్యాంప్కి మెయింటెనెన్స్ ఏముంటుంది, ఏముండదు, బల్బే కాలిపోతుంది, దాన్ని రీప్లేస్ చేస్తుంది. దీనిలో అయితే అయితే స్టార్టర్ కానీ చౌక్ కానీ కనెక్టింగ్ వైర్స్ కానీ కనెక్టర్స్ కానీ పాడే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ బల్బ్ ఫిలమెంట్ ల్యాంప్లో మనకి ఏముంటుంది, డైరెక్ట్ బల్బ్ ఒకటే ఉంటుంది. ఫర్ డిజైనింగ్ ఆఫ్ ఇల్యూమినేషన్ ది ఫ్యాక్టర్ షుడ్ బి కన్సిడర్. అంటే మనము ఒక లైటింగ్ని ఏమేమి ల్యాంప్స్ ఏరియాలో ఏమేమి ల్యాంప్స్ యూజ్ చేయాలంటే మనము 3 ఫ్యాక్టర్స్ గుర్తుపెట్టుకోవాలి. ఒకటి స్పేస్ టు హైట్ రేషియో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి యూటిలైజేషన్ ఫ్యాక్టర్. నెక్స్ట్ వచ్చేసి డిప్రిషియేషన్ ఫ్యాక్టర్. మీకు క్వశ్చన్ ఇట్లా అడగచ్చు అన్నట్టు, ఫర్ డిజైనింగ్ ఆఫ్ ఇల్యూమినేషన్ వాట్ ఆర్ ది ఫ్యాక్టర్స్ యూ నీడ్ టు కన్సిడర్డ్ అంటే స్పేస్ టు హైట్ రేషియో, యూటిలైజేషన్ ఫ్యాక్టర్ అండ్ డిప్రిషియేషన్ ఫ్యాక్టర్ అనేది 3 మనం దృష్టిలో పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కార్బన్ ఆర్క్ ల్యాంప్. కార్బన్ ఆర్క్ ల్యాంప్ ఇట్ ఈస్ ఏ DC కార్బన్ ఆర్క్ ల్యాంప్.
ఇప్పుడు ఈ సర్క్యూట్ యూజ్ చేసి మీరు డీసీ ఏసీ అనేది కన్ఫ్యూజ్ కావద్దు. ఎందుకంటే ఎక్కడైతే మీకు ప్లస్ మైనస్ అనేది కనిపిస్తే అది డీసీ, ఎక్కడైతే పేస్ న్యూట్రల్ కనిపిస్తే అది ఏసీ. డీసీ ఆర్క్ ల్యాంప్లో వచ్చేసి మనకి లో వోల్టేజ్ డీసీ సప్లై ఈజ్ అబౌట్ 40 to 45 volts రిక్వైర్డ్. మనకి ఇక్కడ వచ్చేసి మనకి లో వోల్టేజ్ అంటే 40 to 45 volts సప్లై అనేది మనం ఇస్తాం. ఇక్కడ పాజిటివ్ ఎలక్ట్రోడ్ వచ్చేసి మనకి థిక్నెస్ ఎక్కువ. ది సపరేషన్ ఎట్ ది డిస్టెన్స్ ఆఫ్ 0.3 to 0.5. దీని యొక్క డిస్టెన్స్ మనకి ఎంత 0.3 to 0.5 సెంటీమీటర్స్ ఉంటుంది. ఇట్ క్రియేట్స్ 3500 సెంటిగ్రేడ్ టు 4000 సెంటిగ్రేడ్స్. అంటే దీని యొక్క టెంపరేచర్ వచ్చేసి మనకి హై టెంపరేచర్ ఈజ్ అబౌట్ 3500 సెంటిగ్రేడ్ టు 4000 సెంటిగ్రేడ్ టు ప్రొడ్యూస్ లైట్. అంటే ఈ లైట్ వెలగడానికి మనకి 3500 సెంటిగ్రేడ్ టు 4000 సెంటిగ్రేడ్ టెంపరేచర్ అనేది ఉంటుంది. నెక్స్ట్ మనకి పాజిటివ్ ఎలక్ట్రోడ్ గివ్స్ 85% ఆఫ్ లైట్. ఈ ఎలక్ట్రోడ్ ఉంది కదా, ఈ ఎలక్ట్రోడ్ వచ్చేసి మనకి 85% ఆఫ్ లైట్ ఇస్తుంది. నెగిటివ్ ఎలక్ట్రోడ్ వచ్చేసి 10% లైట్ ఇస్తుంది. ఈ 5% లైట్ అనేది ఆర్క్, వాట్ ఎవర్ ది ఆర్క్ ప్రొడ్యూస్డ్ ఇన్ బిట్వీన్ దీస్ ఎలక్ట్రోడ్స్ అనేది మనకి 5% ఆఫ్ లైటింగ్ అనేది ఇస్తున్నట్టు. ఇట్ గివ్స్ 20 lumens per watt. మనకు అవుట్పుట్ వచ్చేసి మనకి 20 lumens per watt అనేది మనకి అవుట్పుట్ వస్తుంది అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎక్కడ యూజ్ చేస్తామంటే సినిమా ప్రొజెక్టర్స్ అండ్ సర్చ్ లైట్స్గా యూజ్ చేస్తాం అన్నాడు. మీరు కంపల్సరీ ఇది ఈజ్ ఎ డ్యామ్ షూర్ క్వశ్చన్ ఇన్ 90% ఎగ్జామ్స్లలో కార్బన్ ఆర్క్ ల్యాంప్ ఎక్కడ యూజ్ చేస్తాము అంటే సినిమా ప్రొజెక్టర్స్లో ఏ ల్యాంప్స్ యూజ్ చేస్తామంటే కార్బన్ ఆర్క్ ల్యాంపు. చాలా ఎగ్జామ్స్లో రిపీటెడ్ క్వశ్చన్ ఇది మీకు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏసీ కార్బన్ ఆర్క్ ల్యాంప్. ఇక్కడ చూస్తున్నారు బోత్, ఇక్కడ ఏసీ అనేటితోటి మనకి చూసాం కదా ఫేజ్ అండ్ న్యూట్రల్ ఉంటే ఏసీ, ప్లస్ మైనస్ ఉంటే అది డీసీ అన్నట్టు. ఇక్కడ మనం చౌక్ యూజ్ చేస్తున్నాము. బోత్ ఎలక్ట్రోడ్స్ హ్యావింగ్ సేమ్ సైజ్. ఇక్కడ బోత్ ఎలక్ట్రోడ్స్కి మనకి సేమ్ సైజ్ ఉంటుంది. సేమ్ లో వోల్టేజ్ అప్ టు 50 volts మనము సప్లై చేస్తాం. ఇక్కడ ది ఆర్క్ లెంత్ ఈస్, ఇప్పుడు 2 ఎలక్ట్రోడ్స్ మధ్యలో ఆర్క్ లెంత్ వచ్చేసి 2.5 mm టు 6.5 mm అన్నాడు. మన క్వశ్చన్ ఎట్లా, వాట్ ఈజ్ ఆర్క్ లెంత్ ఇన్ ఏసీ కార్బన్ ఆర్క్ ల్యాంప్ అంటే మనము 2.5 to 6.5 mm అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి నియాన్ ల్యాంప్స్. మనకు నియాన్ ల్యాంప్స్ వచ్చేసి ఇట్ ఈస్ కోల్డ్ క్యాథోడ్ ల్యాంప్ నియాన్ ల్యాంప్. ఇంకోటి వచ్చేసి మనకి సోడియం వేపర్ ల్యాంప్. నియాన్ గ్యాస్ హ్యాస్ లో ప్రెషర్. ఎట్ లో ప్రెషర్ ఇట్ విల్ వర్క్స్ అన్నాడు. ఎట్ లో ప్రెషర్ ఇట్ షుడ్ బి వర్క్స్. ఇన్ మోస్ట్లీ యూజ్డ్ నైట్ ల్యాంప్స్ అండ్ ఇండికేటింగ్ ల్యాంప్స్. మనం ఈ ల్యాంప్స్ ఎక్కడ యూజ్ చేస్తామంటే నైట్ ల్యాంప్ ఆర్ ఇండికేటింగ్ ల్యాంప్స్లో యూజ్ చేస్తాం అన్నట్టు. ది సిరీస్ రెసిస్టెన్స్ ఆఫ్ 2 to 3 ohms. అంటే మనం 2 to 3 kilo ohms రెసిస్టెన్స్ అనేది దీనిలో కనెక్ట్ చేస్తాం అన్నట్టు. ఇన్ సిరీస్ టు లిమిట్ ది కరెంట్. సిరీస్ రెసిస్టెన్స్ ఇన్ సిరీస్గా కనెక్ట్ చేసినప్పుడు మనం రెసిస్టెన్స్ ఎందుకు యూజ్ చేస్తాం, టు లిమిట్ ది కరెంట్. ఇట్ కన్జ్యూమ్స్ ఓన్లీ 0.5 to 5 watts పవర్. ఈ బల్బ్ ఎంత కన్జ్యూమ్ చేస్తుంది అంటే, ఎంత వాటేజ్ కన్జ్యూమ్ చేస్తుంది అంటే 0.5 to 5 watts. ఇన్ కేస్ ఆఫ్ ఏసీ సప్లై బోత్ ఎలక్ట్రోడ్ గ్లోస్ ఈక్వల్లీ. మనము ఏసీ సప్లై ఇచ్చినప్పుడు ఈ 2 ఎలక్ట్రోడ్స్ అనేది ఫుల్గా గ్లో అవుతాయి. వన్స్ మనం డీసీ సప్లై ఇచ్చినప్పుడు ఓన్లీ నెగిటివ్ ఎలక్ట్రోడ్ మాత్రమే గ్లో అవుతుంది, పాజిటివ్ అనేది గ్లో కాదు. నెక్స్ట్ వచ్చేసి నియాన్ సైన్ ట్యూబ్లో వచ్చేసి
These are made up of glass having different shapes and diameters from 10 mm to 20 mm. అంటే నియాన్ సైన్ ట్యూబ్ అనేది మనకి డిఫరెంట్ షేప్స్లో ఉంటుంది, డిఫరెంట్ డయామీటర్స్లో ఉంటుంది. ఆ డయామీటర్స్ అంటే 10 mm to 20 mm డయామీటర్స్లో ఉంటుంది అన్నట్టు. నియాన్ సైన్ ట్యూబ్ బ్లూ కలర్గా కనిపిస్తుందంటే అది ఆర్గానిక్ గ్యాస్ ఫిల్ అయి ఉంటుంది. గ్రీన్ కలర్ కనిపిస్తుందంటే నియాన్ గ్యాస్ విత్ ఎల్లో గ్యాస్ ట్యూబ్ అండ్ మెర్క్యూరీ వేపర్. రెడ్డిష్ ఆరెంజ్ కలర్గా కనిపించినప్పుడు అది నియాన్ విత్ ఆర్గాన్ గ్యాస్తో ఫిల్ అయి ఉంటుంది అన్నట్టు. రెడ్ కలర్ కనిపిస్తుందంటే నియాన్ గ్యాస్ తోటి అన్నట్టు. ఎల్లో కలర్ కనిపిస్తుందంటే అది హీలియం గ్యాస్ ఫిల్ అయి ఉంటుంది మనకి. గోల్డెన్ కలర్లో కనిపిస్తుందంటే అది నియాన్ విత్ హీలియం గ్యాస్ తోటి కనిపిస్తుంది అన్నట్టు మనకి. ఇట్ స్టార్టింగ్ అంటే మనకి నియాన్ సైన్ ట్యూబ్ స్టార్ట్ అయ్యేటప్పుడు వెరీ హై వోల్టేజ్ అబౌట్ 15 times మోర్ దాన్ ది ఆపరేటింగ్ వోల్టేజ్ ఈజ్ రిక్వైర్డ్. అంటే నియాన్ సైన్ ట్యూబ్ స్టార్ట్ అవ్వడానికి మనకి 15 times మోర్ దెన్ నార్మల్ ఆపరేటింగ్ వోల్టేజ్, అంటే మనం ఇచ్చే వోల్టేజ్ కన్నా 15 times మోర్గా తీసుకుంటుంది ఎట్ ది టైమ్ ఆఫ్ స్టార్టింగ్ అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ది ఫంక్షన్ ఆఫ్ కండెన్సర్ దేనికి యూజ్ చేస్తామంటే టు ఇంప్రూవ్ ది పవర్ ఫ్యాక్టర్ అన్నట్టు. వీ అప్లై, ఇది వచ్చేసి మనకి నియాన్ సైన్ ట్యూబ్ యొక్క సర్క్యూట్ అన్నట్టు మనకి. దీనిలో కండెన్సర్ ఎందుకు యూజ్ చేస్తామంటే టు ఇంప్రూవ్ ది పవర్ ఫ్యాక్టర్. వీ అప్లై ఏసీ వోల్టేజ్, ఏసీ సప్లై 9 to 12 volts per centimeter. అంటే మనకు చెప్పుకున్నాం కదా లెంత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైజెస్ అని. ఇట్ యూజ్ యాజ్ అడ్వర్టైజింగ్ అండ్ డెకరేటింగ్ పర్పస్. ఈ నియాన్ ట్యూబ్ అనేది ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం, వాట్ ఈజ్ యూజ్, వేర్ వీ యూజ్ ది నియాన్ సైన్ ట్యూబ్స్ అంటే అడ్వర్టైజింగ్ అండ్ డెకరేషన్ పర్పస్ అనేది హాలోజన్ ట్యూబ్, హాలోజన్ ల్యాంప్. ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ క్వార్ట్జ్ ట్యూబ్ ఆఫ్ 2 filaments. ఇక్కడ చూస్తున్నాము హాలోజన్ ట్యూబ్. It is a quartz tube with 2 filaments. You can see here quartz tube with 2 filaments filled with high pressure halogen gas. అంటే ఈ బల్బులో మనం హై ప్రెషర్ హాలోజన్ గ్యాస్ అనేది ఫిల్ చేయబడుతుంది. ఇట్ కెన్ యూజ్డ్ ఇన్ ఓన్లీ హారిజాంటల్ పొజిషన్. ఇది హారిజాంటల్ పొజిషన్లో యూజ్ చేస్తాం మనము. ది యావరేజ్ లైఫ్ ఈస్ 15 to 200 hours. అంటే ఈ హాలోజన్ బల్బ్ యొక్క లైఫ్ స్పాన్ వచ్చేసి 15 to 200 hours ఉంటుంది. దీస్ ఆర్ నోన్ యాజ్ ఆర్ టైప్ ల్యాంప్స్. అంటే ఈ టైప్ ఆఫ్ ల్యాంప్ని మనం ఆర్ టైప్ ల్యాంప్స్ అంటాం అన్నట్టు. దీస్ ఆర్ అవైలబుల్ ఇన్ డిఫరెంట్ షేప్స్ అండ్ లెంత్స్. అంటే ఇది డిఫరెంట్ షేప్ అండ్ లెంత్స్లో ఉంటాయి. ఇది ఎక్కడ యూజ్ చేస్తామంటే ఎక్కువ మనము ఫ్లడ్ లైట్స్, పార్కింగ్ ప్లేసెస్, ఏరోడ్రోమ్స్, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, స్పాట్ లైట్స్ అండ్ ఓవర్ హెడ్ ప్రొజెక్టర్స్గా మనము యూజ్ చేస్తాం అన్నట్టు. ఇది అంటే క్వశ్చన్ ఇట్లా అడుగుతాం, వాట్ ఈస్ ది వర్కింగ్ అవర్స్ ఆఫ్ యావరేజ్ లైఫ్ ఆఫ్ ది హాలోజన్ ట్యూబ్ అంటే 15 to 200 hours అని చెప్పొచ్చు. హాలోజన్ వాట్ ఈజ్ టైప్ ఆఫ్ ల్యాంప్, హాలోజన్ ట్యూబ్ అంటే మనం ఆర్ టైప్ అని చెప్పొచ్చు. వేర్ వీ యూజ్ దీస్ హాలోజన్ ల్యాంప్స్ అంటే ఫ్లడ్ లైట్స్, పార్కింగ్ ప్లేసెస్, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, స్పాట్ లైట్స్, ఓవర్ హెడ్ ప్రొజెక్టర్స్ యూజ్ చేస్తామని చెప్పేసి మనం ఆన్సర్ టిక్ చేయొచ్చు అన్నట్టు. ది లైఫ్ స్పాన్ ఈజ్ ఈక్వల్, ది లైఫ్ స్పాన్ మన ఇదేంటి, ది ఎఫిషియన్సీ వచ్చేసి మనకి అవుట్పుట్ వచ్చేసి మనకి 25 to 35 lumens per watt అన్నట్టు. నౌ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనకి, అసలు రిడక్షన్ ఫ్యాక్టర్ అంటే ఏంటిది. రిడక్షన్ ఫ్యాక్టర్ వచ్చేసి మనకి ఫార్ములా, రిడక్షన్ ఫ్యాక్టర్ యొక్క ఫార్ములా వచ్చేసి మీన్ స్పెరికల్ క్యాండిల్ పవర్ బై మీన్ hemispherical candle power. Reduction factor is equal to mean spherical candle power by mean horizontal candle power అన్నట్టు. నెక్స్ట్ మెర్క్యూరీ వేపర్ ల్యాంప్ హ్యాస్ డాష్ మెయిన్ ఎలక్ట్రోడ్స్. మెర్క్యూరీ వేపర్ ల్యాంప్స్లో మెయిన్గా ఎన్ని ఎలక్ట్రోడ్స్ ఉంటాయి, 2 electrodes ఉంటాయి మనకి. నెక్స్ట్ వచ్చేసి సోడియం వేపర్ ల్యాంప్ డాష్ గ్యాస్ ఈజ్ ఫిల్డ్. సోడియం వేపర్ ల్యాంప్లో మనం ఏ గ్యాస్ ఫిల్ చేస్తాం, మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం అది ఏ గ్యాస్ అనేది నియాన్ గ్యాస్ అనేది ఫిల్ చేస్తాం అన్నట్టు. సోడియం వేపర్ ల్యాంప్ ఆర్ యూజ్డ్ ఫర్, సోడియం వేపర్ ల్యాంప్ అనేది ఎక్కడ యూజ్ చేస్తాం, మనం స్ట్రీట్ లైట్లో యూజ్ చేస్తాం. ఫ్లోరోసెంట్ ట్యూబ్ ఈజ్ కోటెడ్ విత్ డాష్ పౌడర్. ఇది మన ట్యూబ్ లైట్లో ఏ పౌడర్ మనం యూజ్ చేస్తాం, దట్ ఈస్ ఫ్లోరోసెంట్ పౌడర్. నెక్స్ట్ అయితే వోల్టేజ్ యూజ్డ్ ఇన్ డీసీ ఆర్క్ ల్యాంప్.
మనము డీసీ ఆర్క్ ల్యాంప్లో వోల్టేజ్ ఎంత యూజ్ చేస్తాము మనం 40 to 60 volts యూజ్ చేస్తాం మనం. దిస్ సర్క్యూట్ ఆఫ్ ట్యూబ్ స్టార్టర్ హ్యాస్ కండెన్సర్ విత్ ది సర్క్యూట్ ఆఫ్ ట్యూబ్ స్టార్టర్ హ్యాస్ కండెన్సర్ విచ్ హ్యాస్ డాష్. అంటే మనము కండెన్సర్ అనేది స్టార్టర్ కండెన్సర్ అది ఎందుకు యూజ్ చేస్తామంటే విచ్ హ్యాస్ రెడ్యూసింగ్ ది స్పార్క్ అన్నట్టు. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ ది వీడియో టు యువర్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మర్చిపోకండి నోటిఫికేషన్ బటన్ ప్రెస్ చేయండి. నేను ఏదైనా వీడియోస్ చేసినప్పుడు మీకు డైరెక్ట్గా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.